హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 380 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 18th May 2019 జరుగుతుంది, అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా టైమింగ్ మనం ఇప్పుడు గమనించినట్లయితే మార్నింగ్ 9 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి అరబిందో ఫార్మా లిమిటెడ్, యూనిట్ 7, ప్లాట్ నెంబర్ S-1, TSIIC, గ్రీన్ ఇండస్ట్రియల్, పోలేపల్లి విలేజ్, జడ్చర్ల మండల్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి QC మరియు AQA కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చర్చించుకున్నట్లయితే ముందుగా క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళుతున్న పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే B.Pharma, M.Pharma మరియు MSc వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 2 to 6 years ఎవరికైతే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి ఉండాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ఫినిష్డ్ ప్రోడక్ట్, ప్రాసెస్ వాలిడేషన్, ఇన్ ప్రాసెస్, స్టెబిలిటీ, మైక్రోబయాలజీ. ఇవి వచ్చేసి మీరు ఈ ఇంటర్వ్యూకి గాను ప్రిపేర్ అవ్వాల్సిన పాయింట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే క్వాలిటీ అష్యూరెన్స్. ఇందుకు గాను వీళ్ళతో సబ్ డిపార్ట్మెంట్ వచ్చేసి AQA కోసం అడుగుతున్నారు, అంటే అనలిటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ కోసం అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళ పొజిషన్ చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే B.Pharma, M.Pharma మరియు MSc క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 4 to 7 years వరకైతే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ స్కిల్స్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అండ్ అనలిటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయబడింది, అంటే AQA మీద వీళ్ళకి పూర్తి స్థాయి అవగాహన ఉండాలని చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అటు QCకి ఇటు AQAకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే లాస్ట్ 3 months పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ మరియు ఎడ్యుకేషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ విత్ ఫోటో కాపీస్ అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు పక్కగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో అరబిందో ఫార్మాకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి rajesh.teluganti@arabindo.com అండ్ వన్ మోర్ వచ్చేసి rameshwarma.rudraju@arabindo.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అరబిందో వాళ్ళు అడుగుతున్నటువంటి అటు QCకి ఇటు AQA వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నేడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి లక్షయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అంటే ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 18th May 2019 జరుగుతుంది. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనుకూడ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి లక్షయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, R&D సెంటర్, బిల్డింగ్ నెంబర్ 900, యమన్ పార్క్, సినర్జీ స్క్వేర్ 1, జీనోమ్ వ్యాలీ, తుర్కపల్లి, షమీర్పేట్, హైదరాబాద్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళడుతున్న డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే పూర్తిగా R&D డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇందుకు గాను వీళ్ళడుతున్నటువంటి పొజిషన్ చూసుకున్నట్లయితే రీసెర్చ్ అసోసియేట్, సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ మరియు టీమ్ లీడర్స్ కోసం అడుగుతున్నారు
అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా పిహెచ్డి చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 8 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్, అది కూడా ఓన్లీ R&D ఎక్స్పీరియన్స్ మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ నంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 40 వేకెన్సీస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది లక్ష లైఫ్ సైన్సెస్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా R&Dకి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో లక్షకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి hr@laksai.net అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ అదే విధంగా పూర్తి వివరాల కోసం వాళ్ళు ఇక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ వెబ్సైట్ కి వెళ్ళి చూసినట్లయితే ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి సమాచారం మీకు దొరుకుతుంది. అండ్ ఆ వెబ్సైట్ వచ్చేసి www.laksai.net అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూశారు ఫ్రెండ్స్, ఇది లక్షై లైఫ్ సైన్సెస్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా R&D డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి థెరపివా ఫార్మా కంపెనీ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 18th May 2019 జరుగుతుంది. అండ్ టైమింగ్ చూసినట్లయితే మార్నింగ్ 9 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయి అంటే వెన్యూ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ప్లాట్ నెంబర్ 218 and 219 ఫేజ్ 2 IDA పాషా మేలారం సంగారెడ్డి తెలంగాణ. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఇందుకు గాను వీళ్ళడుతున్నటువంటి డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే వీళ్ళడుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి, ఎంఎస్సి మరియు బీటెక్ చేసిన ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బిఈ కెమికల్ ఆర్ మెకానికల్ ఇంజనీర్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 1 to 6 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళడుతున్నటువంటి ఇంటర్వ్యూస్ వచ్చేసి డిపార్ట్మెంట్ల వారిగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇందుకు గాను నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 80 వేకెన్సీస్, అంటే లార్జ్ నెంబర్ లో అడుగుతున్నారని చెప్పొచ్చు, అంటే ఓన్లీ ఫర్ ప్రొడక్షన్ కెమిస్ట్ కోసం. నెక్స్ట్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ కోసం చూసుకున్నట్లయితే అటు ప్రొడక్షన్ గాను ఇటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గాను రెండుకి యూజ్ అవుతాయని చెప్పొచ్చు. సో ఇందుకు కావాల్సినటువంటి పొజిషన్స్ వచ్చేసి అంటే 8 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ ఇంజనీర్స్ కోసం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఓన్లీ 8 వేకెన్సీస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గాను బిఎస్సి, ఎంఎస్సి వాళ్ళని మాత్రమే అడుగుతున్నారు. నెక్స్ట్ ప్రాసెస్ ఇంజనీర్ కు మరియు షిఫ్ట్ ఇన్ఛార్జెస్ కోసం అయితే బీటెక్ వాళ్ళను మరియు బిఈ వాళ్ళను అడగడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది థెరపీ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ప్రొడక్షన్ కి ఇటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో పైన చర్చించుకున్న డిపార్ట్మెంట్స్, క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో థెరపివా ఫార్మాకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి ranjit.nalbothu@therapiva.net అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది థెరపివా వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి AET లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 18th May 2019 జరుగుతుందని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతున్నాయంటే వెన్యూ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి AET లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, నంబర్ 42 గడ్డపోతారం, కాజీపల్లి ఇండస్ట్రియల్ ఏరియా నియర్ గండిమైసమ్మ, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అంటే QC, QA, ADL మరియు RA డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్న యూనిట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మరియు R&D డివిజన్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు మనం వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే M.Pharma మరియు MSc క్యాండిడేట్స్ మాత్రమే అడుగుతున్నారు. అండ్ వీళ్ళు మేల్ కానీ ఫీమేల్ కానీ మెన్షన్ చేయలేదు
లేదు కాబట్టి అటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలు ఇద్దరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ముందుగా చర్చించుకున్నట్లు ఫ్రెషర్స్ ఇంటర్వ్యూ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 5 years relevant వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిక్వైర్డ్ వచ్చేసి 20 వేకెన్సీస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది AET లాబొరేటరీస్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫార్మాకి సంబంధించినటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా 18th జరిగే ఈ ఇంటర్వ్యూకి మీరు వెళ్ళలేకపోతే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో AET లాబొరేటరీకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి z.lakshmi@aet.in అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, M.pharma వాళ్ళకి MSc వాళ్ళకి చాలా రేర్ గా ఫ్రెషర్స్ ఆపర్చునిటీ దొరుకుతాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి డిపార్ట్మెంట్ లకు సంబంధించి ఆ క్వాలిఫికేషన్ ఆ ఎడ్యుకేషన్ మీకు యాప్ట్ అనిపిస్తుంటే తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.